ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అనంతపురం నగరంలో వర్షం కుమ్మేసింది. భారీ ఈదురుగాళ్లు, ఉరుములు, మెరుపులతో 2 గంటల పాటు వర్షం ఏకదాటిగా కురిసింది. దీంతో నగరంలోని రహదారులన్నీ జలమయమైపోయాయి. నగరంలోని నాలాలన్నీ నీటితో నిండిపోయి మురుగంతా రోడ్లపైకి వచ్చి పారుతోంది. గత 2 రోజుల క్రితం వర్షం కురిసినప్పటికీ ఉక్కపోతతో జనం అయితే అల్లాడిపోయారు. అనంతపురం నగరంలో సాయంత్రం 5 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. భారీ ఈదురుగాళ్లతో నగరంలో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అడిగి తెలుసుకుందాం. రసూల్, అనంతపురంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఈ రోజు అనంతపురం నగరంలో ప్రధానంగా అనంతపురం నగరంలో సాయంత్రం 5:30 గంటల నుంచి దాదాపుగా ఒక్కసారిగా ఏకధాటిగా వర్షం కుమ్మేసింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. దీంతో పెద్ద ఎత్తున అనంతపురం నగరంలోని రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. అంతేకాకుండా దాదాపుగా 2-3 రోజులుగా ఒక్కసారిగా అనంతపురం లో ఒక్కసారిగా ఉక్కపోతతో జనం పూర్తి స్థాయిలో అల్లాడిపోయారు. ఒకవైపు తీవ్ర ఎండ వేడిమి, మరోవైపు ఉక్కపోతతో అల్లాడిపోయారు. అదే విధంగానే ఆసుపత్రుల్లో కూడా రోగులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముసలి ముట్టట ఇళ్లలో ఉన్నటువంటి ఆ రేడియేషన్ ధాటికి ఒక్కసారిగా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడు వర్షం కురుస్తుందా అనేటువంటి విధంగా జనం కూడా ఎదురు చూశారు. మొత్తం పైన 5 గంటల ప్రాంతం నుంచి ఒక్కసారిగా భారీ ఎత్తున ఈదురుగాలులు, అదే విధంగానే భారీ శబ్దాలతో ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా అనంతపురం నగరం అంతా మారుమోగింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉరుములు మెరుపులతో జనం కూడా ఒకసారిగా భీతిల్పున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదు అనేటువంటి విధంగా కూడా జనం చెప్తున్నారు. మొత్తం పైన అనంతపురం నగరం మొత్తం చల్లబడినప్పటికీ అయితే భారీ స్థాయిలో కుండపోత లాంటి వర్షం కురవడంతో అనంతపురం లోని నాళాలన్నీ కూడా నీటితో నిండిపోయి, ఇలాంటి నేపథ్యంలో నాళాల్లో అనేక రోజులుగా పేరుకుపోయినటువంటి మురుగంతా కూడా రోడ్లపైకి వచ్చి చేరడంతో జనం కూడా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే సాయంత్రం నుంచి అందరూ కూడా ఇళ్లకు ఆ ప్రభుత్వ కార్యాలయం నుంచి కావచ్చు, అదే విధంగానే వాళ్ళు పనిచేసేటువంటి స్థలాల నుంచి కావచ్చు, ఇళ్లకు చేరుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో భారీ స్థాయిలో వర్షం కురవడంతో ఇళ్లకు చేరుకోవడానికి కూడా జనం పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా వాహనాలు, ద్విచక్ర వాహనాలన్నీ కూడా రోడ్ల పైన నిలబడినటువంటి ద్విచక్ర వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా వర్షం వచ్చి నాళాలు ఉప్పొంగడంతో ఆ నాళాల నీటిలో కూడా ద్విచక్ర వాహనాలు మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇదే అనంతపురం నగరంలో ఒకసారిగా వాతావరణం చల్లబడినప్పటికీ కుండపోత వర్షం మరోవైపు దాదాపుగా 8 గంటలు 8:30-9 గంటలైనప్పటికీ భారీగా కుండపోత వర్షం కురిసినటువంటి నేపథ్యంలో విద్యుత్ తీవ్ర అంతరాయం జరిగింది. 8-9 గంటలైనప్పటికీ విద్యుత్ మొత్తం అనంతపురం నగరం మొత్తం ఒక్కసారిగా చీకటిమయం ఉంది అనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కొంత ఉపశమనం ఇచ్చింది అనేటువంటి అదే విధంగా చెప్పవచ్చు. అయితే అధికారులు రంగంలోకి దిగారు, ఎందుకంటే రోడ్ల మీద మురుగునీరు పారుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రేణుశ్రీ, ఒక్కసారిగా ఈవినింగ్ కావడం, అదే విధంగానే ఆ నగరం మొత్తం రహదారులు మొత్తం జలమయం కావడం, మరోవైపు మురుగు కాలువలన్నీ కూడా నీటితో నిండిపోయి మురుగంతా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి. బాగా చీకటి అయిపోయినటువంటి నేపథ్యంలో అధికారులు ఆ మురుగును తొలగించేందుకైతే ఇప్పటికిప్పుడు ఎవరు కూడా రంగంలోకి దిగలేదనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. అయితే లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా నీరు చేరుతోంది అనేటువంటి విధంగా సమాచారం ఉంటుంది. అయితే అనంతపురం నగరం ప్రస్తుతం చీకటిమయంగా ఉంది అనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. ఇక అనంతపురంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొంత వరుణుడు కరుణించి కొంత ఉపశమనం అయితే ఇచ్చాడు, కానీ మొత్తం కూడా రోడ్ల మీదకి నీరు రావటం, ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగి పొరలటం, ఎంత కూడా రోడ్లంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. రవాణా వ్యవస్థ ఒక్కసారిగా అక్కడ ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక మరొకవైపు నాలాలు కొన్ని తెరుస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఇక రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు అనంతపురంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు మనం చూస్తున్నాం. మరొకవైపు నగరం అంతా చీకటి అల్లుకుంది.